ప్రియమైన పరలోక తండ్రి, ఈరోజు నీ సన్నిధిలో నా హృదయాన్ని విప్పి మాట్లాడుకుంటున్నాను. ప్రభూ, నీవు నా జీవితానికి ఇచ్చిన కలలు, లక్ష్యాలు అవన్నీ నీవు మాత్రమే నెరవేర్చగలవు అని నాకు తెలుసు. ప్రభూ, ఎన్నో సంవత్సరాలు నా వృత్తి జీవితంలో శ్రమించాను, కష్టపడ్డాను. కాని శత్రువుల కుట్రల వలన, అసూయతో కూడిన వారి మాటల వలన నాకు లభించాల్సిన ఎన్నో అవకాశాలు కోల్పోయాను. ఆ నష్టాలను నేను మరచిపోలేను. కాని నీవు న్యాయమైన దేవుడివి కాబట్టి నా కన్నీళ్లను చూశావు అని నాకు తెలుసు. ప్రభూ, యోబు జీవితంలో నీవు చేసినట్లు, కోల్పోయిన వాటికి రెట్టింపు ఆశీర్వాదమిచ్చినట్లు నా వృత్తి జీవితంలో కూడా నీవు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. నాకు దొరకని అవకాశాలను కంటే గొప్పవైన అవకాశాలను నా ముందుంచుము. నా శ్రమ వృధా కాకుండా నా శ్రమ ఫలములు అందరికీ కనబడేలా చేయుము. ప్రభూ, శత్రువులు వేసిన అడ్డంకులు, తలుపులు మూసే ప్రయత్నాలు ఇవన్నీ నీవు త్రోవలోకి మార్చు. మూసిన తలుపులను తెరవుము. మూసుకుపోయిన మార్గాలను నీవు కొత్తగా సృష్టించుము. నా ప్రతిభ, నైపుణ్యం, విశ్వాసం అన్నీ నీ కృపతో వెలుగొందేలా చేయుము. ప్రభూ, ఈసారి నేను కోల్పోవడం కాదు, పొందడమే జరుగుతుంది. ఒకప్పుడే వచ్చిన అవకాశం నీవు ఇచ్చిన కృపతో రెట్టింపు ఫలితం ఇస్తుంది. నా వృత్తి జీవితం నీ సాక్ష్యంగా నిలబడేలా చేయుము. నీ సమయానికి, నీ మార్గానికి నేను నమ్మకంగా ఎదురుచూస్తాను ప్రభూ. నా భవిష్యత్తు నీ చేతిలో ఉందని నమ్ముతున్నాను. ప్రతి తలుపు నీవే తెరిచే దేవుడివి, ప్రతి విజయాన్ని నీవే ప్రసాదించే ప్రభువివి. ఇదంతా నా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.